వివిధ సంక్షేమ శాఖలకు చెందిన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులు ఇంటి మీద బెంగతో కొంతమేర ఇబ్బందులు పడుతుంటారు. మరికొందరు తల్లిదండ్రులతో ఉన్న అనుబంధం కారణంగా వారితో మాట్లాడలేక, వారిని విడిచి ఉండలేక ఇంటిదారి పడుతుంటారు. గురుకులాల్లో ఫోన్ మిత్ర ఏర్పాటుపై ఫోకస్. వివిధ సంక్షేమ శాఖలకు చెందిన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులు ఇంటి మీద బెంగతో కొంతమేర ఇబ్బందులు పడుతుంటారు. మరికొందరు తల్లిదండ్రులతో ఉన్న అనుబంధం కారణంగా వారితో మాట్లాడలేక, వారిని విడిచి ఉండలేక ఇంటిదారి పడుతుంటారు. కొంతమంది కళాశాలలో ఒంటరితనాన్ని భరించలేక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను కలిసే అవకాశం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఫోన్ మిత్ర కార్యక్రమానికి ఎస్సీ గురుకుల విద్యా సంస్థల్లో శ్రీకారం చుట్టారు. దీంతో విద్యార్థుల్లో భయం పోగొట్టడం, ఇంటిపైన బెంగ నుండి విముక్తి కల్పించనున్నారు. ఇందుకోసం యాక్సిస్ బ్యాంకుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా గురుకుల కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య ప్రకారం ఫోన్లు ఏర్పాటు చేశారు. ఎస్సీ గురుకుల కళాశాలల్లో ఫోన్ మిత్ర పథకాన్ని ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో మొదటగా హైదరాబాద్లోని గౌలుదొడ్డి గురుకులలో ఏర్పాటు చేయగా సత్ఫలితాలు ఇవ్వటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాలోని 8 తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఫోన్ మిత్ర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఒక్కో గురుకుల కళాశాలల్లో 640 మంది విద్యార్థులు ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 5 బాలికలు, 3 బాలుల ఎస్సీ గురుకులాలు ఉండగా ఈ గురుకులాల్లో మొత్తం 5,000 మందికి పైగా విద్యార్థులు వివిధ తరగతుల్లో విద్యను అభ్యసిస్తున్నారు. గురుకులాల కళాశాలల్లో విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థికి ఒక స్మార్ట్ కార్డ్ అందించారు. ఇందులో ముందుగానే విద్యార్థి తల్లిదండ్రుల్లో ఎవరిదైనా ఒకరి ఫోన్ నెంబర్తో పాటు గురుకులాల సొసైటీ రాష్ట్ర కార్యదర్శి నెంబర్ను ముందుగానే ఫీడ్ చేశారు. విద్యార్థులు స్మార్ట్ కార్డ్ ద్వారా వారి తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఫోన్ చేసేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. గురుకులాల్లో ప్రతి 100 మంది విద్యార్థులకు ఒక ఫోన్ చొప్పున ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రతిరోజు వారికి అవసరం అనుకుంటే సాయంత్రం కళాశాల తరగతులు ముగిసిన అనంతరం 4:30 నుంచి 7 గంటల వరకు వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసుకునే అవకాశం ఉంది. గతంలో క్లాస్ టీచర్ ఫోన్ ద్వారా మాత్రమే, ఎప్పుడో ఒకసారి అవసరం అనుకుంటే మాత్రమే ఫోన్ సదుపాయం ఉండేది. ఇప్పుడు ప్రతిరోజు మాట్లాడుకునే అవకాశం కల్పించారు. అదేవిధంగా కళాశాలల్లో ఏదైనా సమస్య ఉన్నా వెంటనే గురుకులాల రాష్ట్ర కార్యదర్శికి కూడా ఫోన్లో విషయాలను తెలిపే అవకాశం కల్పించారు. గురుకుల కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఫోన్ మిత్రల ద్వారా విద్యార్థుల్లో ఉండే ఇంటి బెంగ తొలగిపోతుంది. చాలా మంది విద్యార్థులు ఇంటి మీద బెంగ పెట్టుకుని విద్యపై సరిగ్గా దృష్టి సారించలేక ఇబ్బందులు పడుతుంటారు. అదేవిధంగా మానసిక ఒత్తిడి, తల్లిదండ్రులతో దూరంగా ఉన్నామన్న భావన ఉంటుంది. ఇంకా కొంతమంది విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు అనేకమున్నాయి. ఫోన్ మిత్ర ద్వారా ఇలాంటి సమస్యలకు చెక్ పడుతుంది. వారి తల్లిదండ్రులతో రోజు మాట్లాడుతూ ఉండటం వల్ల మానసికంగా బాగుంటారు. అంతేకాక ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. దీంతో పాటు విద్యార్థుల డ్రాపౌట్స్ కూడా తగ్గనున్నాయి.